విభజనతో ఆర్థిక కష్టాల్లో చిక్కి అల్లాడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక సాయంపై ఢిల్లీలో చకచకా పరిణామాలు సాగుతున్నాయి. సాయానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రతిని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. ఇందులో పారిశ్రామిక రాయితీలు మినహా మిగిలిన అంశాలకు చోటు కల్పించినట్లు సమాచారం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, రాజధాని కేంద్ర ప్రాంతంలో కట్టే ప్రభుత్వ భవనాలకు పూర్తి స్థాయిలో నిధులు, రాష్ట్రంలో ముఖ్యమైన నౌకాశ్రయాలకు ఆర్థిక సాయం లాంటి అంశాలను ముసాయిదాలో పొందుపర్చారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు 6 ఏళ్ల పాటు ఏటా 350 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ వ్యయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ భరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యా సంస్థలకు 2000 నుంచి 5000 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించనుందని సమాచారం. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏ సౌలభ్యాలు సమకూరుతాయో ప్యాకేజీ ద్వారా అలాంటి సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రత్యేక సాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యాహ్నమే ప్రకటన చేస్తారని భావించినప్పటికీ కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిష్టంభన కారణంగా మీడియా సమావేశం వాయిదా పడింది. మరి కాసేపట్లో అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడతారని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయంపై ఢిల్లీలో తాజా పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఎంతసేపట్లో ప్రకటన చేస్తారు? శ్వేత, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం కోసం అంతా వేచి చూస్తున్నారు. అరుణ్ జైట్లీ అదేవిధంగా మిగతా అధికారులతోటి సమావేశం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రావాల్సినటువంటి సమాచారం కోసం వేచి చూస్తున్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎప్పుడు సమాచారం వస్తే అప్పుడు అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో హాజరయ్యి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వివరిస్తారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆధారంగా ఇవ్వాల్సినటువంటి ఏవేవైతే హామీలు నెరవేర్చాలో వాటన్నిటికి సంబంధించిన అంశాలన్నింటినీ పొందుపరుస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంట్లో ప్రధానంగా ప్రస్తావిస్తే ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ లోటు భర్తీ, దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొంత అభిప్రాయ భేదం వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా ఆర్థిక శాఖ అధికారులు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అరుణ్ జైట్లీ వీళ్ళంతా కూర్చొని వాటన్నిటిని ఒక పరిష్కారం లభించినట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాటన్నిటిని పొందుపరుస్తూ పంపించిన నివేదిక తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఆర్థిక సహకారము అంటే రెవెన్యూ లోటు భర్తీ విషయం కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ సంబంధించి పారిశ్రామిక రాయితీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో అన్ని అంశాలను క్రోడీకరిస్తూ విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సహాయం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ అరుణ్ జైట్లీ ప్రకటన సారాంశం ఉండబోతుంది. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఇకపై కేంద్ర ప్రభుత్వమే చేపట్టేందుకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ దీన్ని ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత ప్రధానమంత్రి ఇతర శాఖలు ఏవైతే పారిశ్రామిక రాయితీలు ఇవ్వటం వల్ల ఉపయోగాలు నష్టాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి శాఖలన్నిటి నుంచి తగిన సమాచారం తీసుకున్న తర్వాతనే దాన్ని ప్రత్యేకంగా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ లోటు విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో 7 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. 7 వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి నిధులు ఏటా 350 కోట్ల చొప్పున 6 ఏళ్ల పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి
కేంద్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన కుదిరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవని కూడా ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనికి 350 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వాలని, దీనికి అనుగుణంగానే దానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి సూచనలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన విధంగా చూసుకుంటే రాజధాని నిర్మాణానికి ప్రధానమైనటువంటి రాజధానిలో ప్రధాన భవనాలు, ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ కావచ్చు, రాజ్భవనం, అదేవిధంగా సచివాలయ నిర్మాణము, దీనికి అనుగుణంగా ఉండేటువంటి భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లేటువంటి చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. దీనికి అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా కమర్షియల్ కారిడార్ పేరుతోటి కేంద్ర వాణిజ్య శాఖ నిధులు సమకూర్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే వాణిజ్య శాఖ అనుమతులు కూడా ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇవి కాకుండానే రాష్ట్రానికి ఇచ్చేటువంటి రాయితీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు 30% అదనంగా నిధులు ఇస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధులకు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులకు ఉన్నటువంటి వ్యత్యాసం 30% వరకు ఉంటుంది. ఆ 30% నిధులను కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే నిధులు మంజూరు చేయడానికి కూడా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు రెవెన్యూ ఆర్థిక లోటు భర్తీ కోసం అని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు తెరదింపుతూ ప్రతి ఏటా 2014-15 రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడినటువంటి రాష్ట్ర విభజన జరిగిన ఏడాది నెలకొన్నటువంటి రెవెన్యూ లోటు భర్తీని ప్రతి ఏటా నిధుల రూపంలో ఇచ్చి అది భర్తీ అయ్యే వరకు ప్రతి ఏటా నిధుల రూపంలో ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక పద్ధతుల కింద నిధులు విడుదల చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగినట్లుగా సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన నిధులు, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క అంశానికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా రాష్ట్రము మిగతా రాష్ట్రాలకు సరిసమానంగా ఆర్థిక పరిపుష్టి సాధించుకునే విధంగా వచ్చేటువంటి ఏ అంశాలైతే ఉన్నాయో వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతునిస్తుందని, ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు చేయూతనిస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటన్నిటితో పాటుగానే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పలు కేంద్రీయ విద్యా సంస్థలు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి కూడా అవకాశం ఉన్నంత త్వరగా వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఆ సంస్థల అభివృద్ధికి, ఆ సంస్థల భవనాల నిర్మాణం నుంచి మొదలుకొని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ సంస్థల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కూడా ఎంతైతే నిధులు ఖర్చు అవుతాయో ఆ నిధులకు సంబంధించిన ఆ సంస్థలకు విశ్వవిద్యాలయాలకు ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి త్వరితగతిన వాటన్నిటి నిర్మాణము, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకుని వాటన్నిటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి హామీలు, వీటన్నిటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు ఇప్పటికే 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి సంస్థలు కావచ్చు, నిధులు, వీటన్నిటిపైన ఒక సవివరమైనటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుపరచడానికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఒక ప్రకటన చేస్తారని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్వేత, అరుణ్, మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే ప్రత్యేక ప్యాకేజీ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది? ఒకవైపు అంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదానే కోరుతుంది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలు వీటన్నిటిని పక్కన పెడితే ప్రత్యేక హోదా అనే మాటను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే. ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. ఆ రోజు విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున
అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అదేవిధంగా పారిశ్రామిక రాయితీల విషయంలో పారిశ్రామిక రాయితీలు ఇచ్చినట్లయితేనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి అన్ని ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతోంది. సో వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ఒకవైపు సుజనా చౌదరి, మరోవైపు తెలుగుదేశం ఎంపీలు ఇద్దరు వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంకి అందిస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాచారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి ఇంకా ఎటువంటి అంశాలు క్రోడీకరించాలి, ఎటువంటి అంశాలు పొందుపరచాలనేటువంటి అంశాలన్నింటినీ ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సమావేశాల్లో ఇదే జరుగుతూ వస్తుంది. ఈ అన్ని సమావేశాలకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదికను అన్ని అంశాలు క్రోడీకరిస్తూ విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో వాటన్నిటిని క్రోడీకరిస్తూ అన్ని అంశాలను పొందుపరుస్తూ పంపించిన నివేదిక ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ఉన్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని కార్యాలయం నుంచి ఆ నివేదికకు ఆమోదం పొంది వచ్చిన తర్వాతనే అరుణ్ జైట్లీ మీడియా సమావేశాన్ని ప్రసంగిస్తారని, అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేస్తారని పేర్కొంటున్నాయి. శ్వేత, ధన్యవాదాలు అరుణ్.